స్లాట్ అందరు బాగున్నారా? దేవుడి కృపలో మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాము. అయితే ఈరోజు మా అమ్మ మా నాన్న బుచ్చికెళ్ళి చూసారు అంటే పుచ్చకాయ తెచ్చారు. ఈరోజు పుచ్చకాయ తింటున్నాను నేను. చూసారు కండి పుచ్చకాయ చూసారు కండి ఎలా ఉందో. రెడ్ కలర్లో ఉంది, లోపల రెడ్ కలర్లో ఉంటుంది అనుకుంటాను. బయట అంతా బ్లాక్ కలర్లో పచ్చి కలర్లో ఉంది, లోపల ఎట్టు ఉంటుందో గుండి కోసేసాను నేను. అప్పుడు తేంగానే కోసేసినాను చూడండి ఫ్రెండ్స్. ఆత్రం ఎక్కువ అంటే పుచ్చకాయలు అంటే నాకు ఇష్టము. ఓకే మా అమ్మ తేంగానే తీసి నేను ఫస్ట్ ముక్కు తిన్నాను. చూసా కానీ ఇప్పుడు పుచ్చకాయ కోసుకున్నాను. కొంచెం వెరైటీగా కోసాను నేను పుచ్చకాయ. ఎలా కోసాను చూడండి. చూసారుగా భలే షేప్ వచ్చింది. చూస్తున్నారు కానీ భలే ఆనందంగా ఉంది నాకైతే. ఫస్ట్ టైం నేను ఇలా కోయడము. చూసారుగా అండి. ఈరోజు ఎట్టయినా సరే స్పెషల్గా కొద్దామని చెప్పి నేనైతే ట్రై చేసినాను. వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ముందే నేను కోసేసాను. మా అమ్మ ఏమంటే ముందు వీడియో తీద్దాం ముందు అని చెప్పింది. నేనైతే ట్యాంగాని కోసేసాను కాబా. మా అమ్మ వీడియో తీద్దు ఉండని చెప్పింది ఫ్రెండ్స్. అందుకే మీకు దీని మీద గీతలు కనిపించి ఉండొచ్చు. చూసారు కదండి ఎలా వచ్చిందో. ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాము. నేనైతే ఫస్ట్ చిన్ని ముక్క తీసుకుంటాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి తీయగా ఉంది. మీకు కానీ తినాలనిపిస్తుంటే మీ ఊర్లో అమ్ముతారు కండి. చూసుకొని నలాగా కోయాలనుకుంటే ఫస్ట్ ఇట్టానండి. ట్రయాంగిల్లో షేప్ కోసుకోండి. చూసారు కండి ఎంత బాగా వచ్చిందో. ఎండాకాలం పుచ్చకాయలు తింటే చాలా మంచిది, సెలవు కూడా. అందుకేనండి ఎండాకాలంలో కాస్తాయి పుచ్చకాయలు. ఎండాకాలంలోనే కాస్తాయి పుచ్చకాయలు. చూస్తున్నారు కానీ ఎంత రెడ్ కలర్లో ఉందో లోపల. అందరికి వందనాలు. మా వీడియో కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్.